కావలి వాయిస్ కు స్వాగతం. P4 కార్యక్రమం స్ఫూర్తితో సంయుక్త సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కుట్టు శిక్షణను పూర్తి చేసిన 20 మంది మహిళలకు శనివారం సర్టిఫికెట్లను అందజేశారు. మహిళా సాధికారతకు దోహదపడే ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని సంయుక్త సేవా సంస్థ సేవలను అభినందించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న P4 కార్యక్రమం స్ఫూర్తితో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సూచనల మేరకు సంయుక్త సేవా సంస్థ 3 నెలల పాటు ఉచిత కుట్టు శిక్షణ నిర్వహించింది. ముసునూరు ఇందిరమ్మ కాలనీలో శిక్షణ పొందిన 20 మంది మహిళలకు కావలి తుఫాన్ నగర్లోని సంస్థ కార్యాలయంలో సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమానికి P4 కోఆర్డినేటర్ గుండెమడుగుల సత్యానందం, మాజీ కౌన్సిలర్ మలిశెట్టి విజయలక్ష్మి, డాక్టర్ కె ఝాన్సీతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. మహిళా సాధికారత కోసం సంయుక్త సేవా సంస్థ చేస్తున్న సేవలను అతిథులు అభినందిస్తూ శిక్షణ పొందిన మహిళలు స్వయం ఉపాధి దిశగా ముందుకు సాగాలని సూచించారు. అలాగే కుట్టు శిక్షణ పొందిన పేద మహిళలకు శ్రీధర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉచిత వైద్య సేవలు అందిస్తామని డాక్టర్ కె ఝాన్సీ ప్రకటించారు. కార్యక్రమం ముగింపులో శిక్షణకు సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలుపుతూ అతిథులను ఘనంగా సత్కరించారు. సంయుక్త సేవా సంస్థ కావలి గర్వం మన సంయుక్త సేవా సంస్థ. ఎక్కడ కష్టం వచ్చినా ముందుండే మనిషి సురేంద్ర పేరు అంటే సేవకే మరో పేరు. శిక్షణ తరగతి సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకొని ఎంతో హ్యాపీగా ఉన్నారు కదా. ఆనందంగా ఉన్న మా సోదరి మనందరికీ నా నమస్కారాలు. ఏం చెప్తాం మన సురేంద్ర గురించి. నెంబర్ 1గా సేవ చేయటంలో అంటారు కదా, మానవ సేవే మాధవ సేవ అని పెద్దోడు చెప్తుంటేవో అనుకున్నాడు. సాక్షాత్తు ఇప్పుడు చూస్తున్నాం. అంటే ఫస్ట్లో తెలియదు అనుకుంటా ఉంటారు కదా, సామెతగా అనుకుంటూ ఉంటారు. దానికి పూర్తి నిర్వచనం అనేది తెలియదు. ఇలాంటి వాళ్ళని చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఈ సేవా కార్యక్రమాల్లో కూడా మమ్మల్ని కూడా భాగస్వాములు చేస్తున్నందుకు, మాకు కొంచెం అవకాశం కల్పిస్తున్నందుకు సురేంద్ర గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ ఆయన అభినందిస్తున్నాను. మమ్మల్ని కూడా ఏదో వృధాభర్తిగా వాడుకోమని కోరుకుంటున్నాము. ఏదైనా సంస్థకి ఏదైనా అవసరమైనా కానీ మా వంతు మేము కూడా ఏదైనా చిన్న చేయగలిగినవి చేస్తామని తప్పకుండా మీ అందరి తరఫున కూడా నేను సురేంద్ర గారిని ఆశిస్తున్నాను. ప్రతి దాంట్లో మమ్మల్ని కూడా కొంచెం గమనించుకోండి. మీ సేవలో కొంచెం మాకు కూడా పుణ్యం కలిగించండి. మీరు కూడా మహిళా సాధికారత మీరు డెవలప్ అవ్వడానికి చాలా మంచి ప్లాట్ఫామ్ ఇచ్చున్నారు. మీకు నేర్చుకొని కంటిన్యూ చేసి మన ఫ్యామిలీని, అంటే మహిళలకు చాలా ప్రత్యేకత ఉంది కదా. ఇప్పుడు మన ఇంట్లో మీరు లేనిదే ఏం లేదు ఇంట్లో, నిజమేనా? వాళ్ళు తెస్తారు కానీ మొత్తం మనమే కదా మెయింటైన్ చేసేది, అన్నీ చూసేది, ఏది మంచి ఏది చెడు అన్నీ తెలిసేది మనకే కదా. చాలా మహిళలు అంటేనే పెద్ద పవర్ అని అనుకుంటున్నారు అందరూ, నిజమే. కానీ దాన్ని మనం కూడా నిజమే కదా. మన లేదేముంది చెప్పండి, మన తర్వాతే కదా వాళ్ళు. మనకు తెలియదంటే ఏముంది కదా. మన వంతు హెల్ప్ మన కుటుంబాన్ని మనం కూడా చేసుకోగలగాలి కదా. అందుకని మీకు మంచి అవకాశాన్ని అయితే ఇచ్చారు. దీన్ని ఇలాగే సద్వినియోగం చేసుకొని మీ ఫ్యామిలీకి కూడా మీరు సపోర్ట్గా ఉంటారని, అలాగే ఇక మీదట మీకన్నా కింద ఉన్న వాళ్ళకి మీరు కూడా కొంచెం ఏదైనా సహాయం చేసుకునే స్థాయికి మీరు ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మిమ్మల్ని చూస్తుంటే ఒకటే అనిపిస్తుంది, చాలామంది ఇంతవరకు కూడా రాకుండా ఇంట్లోనే ఉంటూ ఏం చేయాలో తోచక మా కర్మ ఇంతే అని సరిపెట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. దాన్ని అధిగమించి మీరు ఇంతవరకు వచ్చి ఈ ఆఫర్ ఏదైతే వీళ్ళు ఇచ్చారో, ఏర్పాటు ఏదైతే చేశారో ఆ ట్రైనింగ్ చక్కగా తీసుకొని ముందుకు ఇంతతో ఆపేయకుండా దాన్ని ఉపయోగించుకొని ముందుకెళ్ళి దాన్ని మీరు ఒక జీవనోపాధిగా నిలబెట్టుకొని ముందు ఇంకా ఇంతటితో ఆపేయద్దు. ఇంకా దాంట్లో అడ్వాన్స్డ్వి కూడా ఉంటాయి కదా, అల్లికలు కుట్టులు ఇంకా ఉంటాయి, వర్కులు ఉంటాయి. అవన్నీ కూడా నేర్చుకొని మాకు కూడా వీలైతే నాకు కూడా చేసి పెట్టండి.
25 మంది ఎవరైతే ఉన్నారో పేర్లు నేను తీసుకుంటాను. మీరు ఏ ఆరోగ్య సమస్య ఉన్నా కానీ మా హాస్పిటల్కి వస్తే సురేంద్ర గారు గత అంటే నేను ఇక్కడికి వచ్చి రేపు 4వ తారీఖు తోటి 1 year అవుతుంది. ఈ 1 year కాలంలో మోస్ట్లీ నేను పార్టిసిపేట్ చేసిన P4 కార్యక్రమం మొదలైన తర్వాత ది మోస్ట్ ఎక్కువ ఈరోజు నేను మొత్తం డేటా అంతా కలెక్ట్ చేయడం జరిగింది. నేను వచ్చిన కాడి నుంచి ఏమేమి కార్యక్రమాలు ఈ 1 year పాటు ఏమేమి చేసామని చెప్పారని ఒక లిస్ట్ ఒకటి తయారు చేస్తే 90% సురేంద్ర గారు ప్రోగ్రామ్సే అందులో ప్రముఖంగా ఉండటం ఈరోజు నేను గమనించాను. డెడికేటెడ్గా అంటే తన జీవితంలో 100% మీ సొసైటీ కోసమే కేటాయిస్తూ తన కుటుంబాన్ని ఫస్ట్ సొసైటీ తర్వాత ఫ్యామిలీని అన్నట్టుగా తీసుకొని ముందుకెళ్తున్నారు. నాకు తెలిసి తన కెరీర్లో తన ఈ 13 ఏళ్ళ ఈ సేవా జర్నీలో ఫస్ట్ టైం అనుకుంటా తన ఫ్యామిలీ గురించి కూడా ఒక ఆలోచనతో ఒక సొంత సంస్థ ఉండాలి, అందులో కూడా అతను సొంత స్వార్థమే చూసుకోకుండా ఆ ఇంట్లో ఈ సంస్థకు కూడా ఒక స్థానం కల్పించి తన ఫ్యామిలీ మొత్తంలో ఈ సేవని ఒక కంప్లీట్గా శాశ్వతంగా నిలిచిపోయేటట్టుగా ఒక నిర్మాణం జరుగుతుంది అక్కడ. సో ఇటువంటి ఆలోచన చాలా అరుదుగా ఉంటుంది. సో ఇటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు కుట్టు మిషన్లు కానీ లేకపోతే ఏదైనా ట్రైనింగ్లు జరిగినప్పుడు చాలా వరకు రిఫరెన్స్లు ఉంటాయి. మా వాళ్ళకి చేర్పించండి, మా వాళ్ళకి నేర్పించండి, లేకపోతే మా వాళ్ళకి సాయం చేయండి అని చెప్పారని ఎవరో ఒకరు చెప్తారు. అలా కాకుండా సొసైటీలో నిజంగా ఎవరైతే అవసరమో వాళ్ళు వచ్చి అడిగిన వెంటనే వాళ్ళకి సాయం చేయడానికి ముందుకు వచ్చి ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. రీసెంట్గా రావుల సుబ్రహ్మరెడ్డి గారి విగ్రహం దగ్గర ఒక ఫ్యామిలీ నిమ్మకాయ సోడా బండి వాళ్ళు నడుపుకుంటున్నారు. నాకు ఒక సార్ ద్వారా తెలిసిందనమాట. వారు వచ్చేసి వాళ్ళ భర్త వికలాంగుడు, అంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి మంచానికి పరిమితం అయిపోయారు. అదే ప్రాంతం నుంచి ఇక్కడికి వలస వచ్చి ఇక్కడ ఆ భర్తని అంటే ఆ వికలాంగుడైన భర్తని పక్కన పెట్టుకొని ఆమె రెంట్కి ఒక తోపుడు బండి లాంటివి తీసుకొని దాని ద్వారా ఆమె జీవనం సాగిస్తుంది. వాళ్ళ 3 పిల్లలు, అంటే కుటుంబం పెద్ద బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో వాళ్ళ ఫ్యామిలీ ఆల్మోస్ట్ డిస్ట్రాయ్ అయినట్టే, కుటుంబం విచ్ఛిన్నం అయిపోయింది. 3 పిల్లలు చదువులు ఆగిపోయాయి. ఇప్పుడు అందరూ 3 పిల్లలు 3 చోట్ల వేరే పనులు చేసుకుంటున్నారు. ఈమె భర్తను పెట్టుకొని సోడా బండి నడుపుకుంటున్నారు. నాకు ఒక సొంత తోపుడు బండి ఇస్తే నేను ఈ రెంట్కి 1500 దాకా ఖర్చు పెడుతున్నాను. ఆ రెంట్ మిగులుతాయి, ఆ డబ్బులతోటి మా భర్తకి ఏదన్నా ఆ మెడిసిన్కి దానికి ఉపయోగపడుతుంది అని చెప్తే నాకు వాళ్ళ విషయం చెప్పిన వెంటనే వీళ్ళకి సాయం చేసేవాళ్ళు ఎవరయ్యా అని ఆలోచిస్తే నా మైండ్లో మా మొదటి వ్యక్తి సురేంద్ర గారికి నేను వెంటనే ఈ విషయం చెప్పాను. మీరు నమ్మరు, వితిన్ 10 daysలో 10 రోజుల్లో ఆమెకు ఒక బండి ఏర్పాటు చేయించి గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా ఆ బండిని ఏర్పాటు చేయించి దానికి రిపేర్లు ఉంటే రిపేర్లు చేయించి పైన ఒక బోర్డు వేయించి దాన్ని రెడీ చేయించి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా అది వాళ్ళకి ఇప్పించడం జరిగింది. ఇంత నిస్వార్థంగా, అంటే సమస్య ఉందని చెప్తే వెంటనే దానికి స్పందించడమే కాకుండా వెంటనే తదుపరి ఎవరు దీనికి చేయూతనివ్వగలరు అని చెప్పిన మార్గదర్శుల్ని ఎవరైతే దాతలు ఉంటారో వాళ్ళని కూడా వెతికి అవసరమైన వీళ్ళని కమ్యూనికేట్ చేసి చాలా చాలా వేగంగా, అంటే సాయం ఈరోజు చేస్తే ఎప్పటికో అవుతుంది, కానీ వితిన్ డేస్లో చాలా వీలైనంత త్వరగా బాధితులకు న్యాయం చేసే నాకు తెలిసిన గొప్ప సంస్థ సంయుక్త సేవా సంస్థ. ఇటువంటి సంస్థలు ఈ సందర్భంగా ఇక్కడ ఎలాగో వీళ్ళు దాతలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి చెప్పేది ఒకటే, సంయుక్త సేవా సంస్థ ద్వారా నాకు అర్థమైనంత వరకు ఇతనికి ఇచ్చే ప్రతి రూపాయి కూడా ఖచ్చితంగా లబ్ధి చేకూరుతుంది. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ప్రతి రూపాయి వారికి లబ్ధి చేకూరుతుంది. చాలా స్వచ్ఛంద సంస్థలు, చాలా ఎన్జిఓలు నేను చూశాను P4లో భాగంగా. ప్రతి రూపాయి వాళ్ళకి చేరే విధంగా పనిచేయటంలో సురేంద్ర గారు ముందు వరుసలో ఉంటారు. కుట్టు మిషన్ నేర్పించడం అంటే మీరు ఒక్కసారి మీ బ్యాక్గ్రౌండ్ని వెరిఫై చేసుకోండి, మీరు ఆలోచించుకోండి. ఇటువంటి అవకాశాలు చాలా చాలా రేరెస్ట్ ఆఫ్ ది రేర్గా వస్తాయి. మీకు తెలుసు, చాలామందికి చాలా స్వచ్ఛంద సంస్థలు లేకపోతే చాలా ఇటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో చాలా వరకు రెఫరెన్స్లు ఉంటాయి. కింది స్థాయి వ్యక్తులు ఎవరైతే అర్హులు ఉంటారో నిజంగా
వాళ్ళు వెళ్ళేలోపు సీట్లు ఫిల్ అయిపోవటము లేకపోతే ఎవరో ఒకళ్ళు చేరిపోవటము జరుగుతుంది. కానీ మీకు మీ దాకా వచ్చి మీకు హెల్ప్ చేశారు, మీకు ఉచితంగా 3 నెలల పాటు కుట్టు శిక్షణ ఇప్పించారు. మీరు దీన్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకోవద్దండి. మీలాంటి వాళ్ళు వెనకాల చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ కాదని మీకు అవకాశం వచ్చింది. మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీరు శిక్షణ నేర్చుకున్నారు. దీంతోపాటు మీకు ఉపాధి అవకాశాలు కూడా చూపించడానికి సురేంద్ర గారు ప్రయత్నం చేస్తారు. సో మీరు ఈ 3 నెలల శిక్షణా కాలాన్ని ఇది ఫ్రీగా వచ్చింది కదా అని చెప్పని వదిలేయకుండా మీరు దీన్ని కంటిన్యూ చేయండి. మీ ఫ్యామిలీస్కి మీ ఈ శిక్షణని ఉపయోగపడేటట్టుగా చూసుకొని, అలాగే దీని తర్వాత మీలాంటి వాళ్ళకి మీరు రేపు పొద్దున మీరు మంచిగా టైలర్స్ అయ్యి మీలాంటి ఇంకో 4 సాయం చేసే స్థాయికి ఎదుగుతారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినాను.